నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా బీసీలకు అవకాశం కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యూత్ అధ్యక్షులు లీలాకృష్ణ యాదవ్ అన్ని రాజకీయ పార్టీలను కోరారు. ఈ సందర్భంగా ఆయన బీసీ నాయకులతో కలిసి నెల్లూరు జర్నలిస్టు భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. లీలాకృష్ణ యాదవ్ మాట్లాడుతూ, మాది బీసీల పార్టీ అని చెప్పుకుంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ బీసీలను ఎన్నికల సమయంలో వినియోగించుకొని తరువాత మోసగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి అలా కాకుండా బీసీలకు మేయర్ని చేయాలని కోరారు. ఇటీవలే ముస్లిం నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, బీసీలకు మేయర్ ఇవ్వకూడదని ముస్లింలకు కేటాయించాలని అనడం చాలా విచారకరమని, దానిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. టీడీపీ నాయకులు బీదా మస్తాన్రావు, బీదా రవిచంద్ర యాదవ్ గురించి సయ్యద్ సమీ హుస్సేన్ మాట్లాడడం సరికాదన్నారు. తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పటి నుంచి పార్టీని నిలబెట్టడంలో బీదా సోదరుల పాత్ర చాలా కీలకమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉల్లిపాయల శంకరయ్య, వంజివాకం శ్రీనివాసులు, నగల రాజేష్ యాదవ్ తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు. రాబోయేటి రోజుల్లో అతి తక్కువ కాలంలోనే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క మేయర్ సీటును బీసీలకి కేటాయించాల్సిందిగా సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం తరపున అన్ని రాజకీయ పార్టీలను కోరుతా ఉన్నాం. కూటమి అధినేతలు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని, జనసేన పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, భారత చైతన్య యువజన పార్టీ బోడే రామచంద్ర యాదవ్ గారిని, అదేవిధంగా సిపిఐ, సిపిఎం, బీఎస్పీ అన్ని రాజకీయ పార్టీలను కూడా మేము నెల్లూరు యొక్క మేయర్ సీట్ను జనరల్ అవుతున్నటువంటి తరుణంలో బీసీలకు కేటాయించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా అధికారానికి దగ్గరగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అంటే రేపు వైఎస్ఆర్సీపీ గెలవచ్చు, టీడీపీ గెలవచ్చు, అయినప్పటికీ కూడా అధికారంలో ఉన్నారు కాబట్టి గెలిచేదానికి కూడా మీకు దగ్గరలో సూచనలు కనపడుతున్నాయి కాబట్టి ముఖ్యంగా కూటమి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా యొక్క నెల్లూరు మేయర్ స్థానాన్ని బీసీలకు కేటాయించాలని. ఈరోజు రాష్ట్ర జనాభాలో 50% పైగా ఉన్నటువంటి బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది. ఏ రంగంలో కూడా ఈ రోజుకి కూడా సమపాలమైనటువంటి న్యాయం జరిగినటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీ నిరంతరం మా పార్టీ బీసీల పార్టీ అని చెప్పుకుంటూ ఉంటుంది. కానీ గతంలో జరిగినటువంటి ఎన్నికలు చూస్తే నెల్లూరులో ఇప్పటికి కూడా 8 మంది శాసనసభ్యులు కేవలం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే, ఒకే ఒక్క కులానికి అగ్రకులానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఉన్నారు. కాబట్టి మేయర్ స్థానాన్నైనా మాకు కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇటీవల కాలంలో ఒక 2 రోజుల ముందు సయ్యద్ సమీ హుస్సేన్ అనేటువంటి ఒక ముస్లిం నాయకులు ఆయన మేయర్ పదవిని ముస్లింలకు ఇవ్వాలని చెప్పి కేటాయించాలని చెప్పి అడిగే నేపథ్యంలో మాకు కొన్ని అభ్యంతరాలు, అదేవిధంగా బాధ కలిగించేటువంటి విషయాలు ఉన్నాయి. ఏంటంటే మేము ఎప్పుడు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల ఐక్యత వర్ధిల్లాలి, బహుజనుల ఐక్యత వర్ధిల్లాలి. ఈరోజు రాష్ట్ర జనాభాలో 85% ఉన్నటువంటి బహుజనులకు రాజ్యాధికారం రావాలని చెప్పి మేము పోరాటం చేస్తూ ఉన్నాం. అయితే సయ్యద్ సమీ హుస్సేన్ గారు మాట్లాడుతూ నెల్లూరు సీటుని బీసీలకు కేటాయిస్తారంట, లేకపోతే యాదవులకు కేటాయిస్తారంట అని చెప్పి కులాన్ని ఉచ్చరిస్తూ చెప్పారు. ఈరోజు ఈ నెల్లూరు సిటీలో అత్యధిక జనాభా కలిగినటువంటి కార్పొరేషన్ లిమిట్స్ యాదవులు కానివ్వండి, విశ్వబ్రాహ్మణులు కానివ్వండి, అగ్నికుల క్షత్రియులు కానివ్వండి, బేరి వైశ్య కానివ్వండి, గాడ్ల కులస్తులు కానివ్వండి, గౌడ్స్ కానివ్వండి, వడ్డెరులు, ముదిరాజులు, నాయి బ్రాహ్మణులు, రజకులు, ఇట్లాగా మేదరులు, అనేక బీసీ కులాలు ఈరోజు అత్యధిక జనాభా కలిగినటువంటి కులాలు ఈరోజు ఇక్కడ ఉన్నాయి. స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతున్నా ఈ రోజుకి స్ట్రైట్గా ఒక మేయరు ఈ యొక్క నెల్లూరు కార్పొరేషన్లో లేరు. నెల్లూరు కార్పొరేషన్ మొదలైనప్పటి నుంచి కూడా ఒక బీసీ అభ్యర్థికి మాకు మేయర్ లేకపోవడం కూడా చాలా బాధాకరం. కాబట్టి సయ్యద్ సమీ గారికి మా విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి బీసీలని ముస్లిమ్స్ని సపరేట్ చేయొద్దు. రేపు మనం అందరం కూడా ఐక్యంగా ఉంటేనే రాజ్యాధికారం దిశగా వెళ్ళగలుగుతాం. ఆయన చెప్పినటువంటి వాక్యాల్లో ఇంకా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఏంటంటే, తెలుగుదేశం పార్టీ బీదా మస్తాన్రావు గారికి ఎంపీ ఇచ్చారు, అదేవిధంగా రవిచంద్ర గారికి ఎమ్మెల్సీ చేశారు అని చెప్పి. బీదా మస్తాన్రావు గారి యొక్క రాజకీయ ప్రయాణం, అదేవిధంగా రవిచంద్ర గారి యొక్క రాజకీయ ప్రయాణం చూస్తే మస్తాన్రావు గారు రాజకీయాలకు అతీతంగా పక్కన పెట్టేస్తే ఆయన ఒక మానవతావాదిగా ఎవ్వరు ఏ కులస్తులు పోయినా కూడా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించి
ఆయన లక్షల రూపాయలు కోట్ల రూపాయలు విరాళాలు ఇస్తూ ఎవరైనా భవన్లు కట్టుకుంటే బీసీ భవన్లు కానివ్వండి అట్లా వాటికి సహకారం చేస్తూ అదేవిధంగా ప్రతి సంవత్సరం ముస్లిమ్స్లో ఉన్నటువంటి దూదాకుల కులస్తులకు సంబంధించి లక్షల రూపాయలు 10th క్లాస్ విద్యార్థులు ప్రోత్సాహ బహుమతులు ఇవ్వడం, అదేవిధంగా బీసీ విద్యార్థులకు ఇవ్వడం, అనేక సేవా కార్యక్రమాల్లో బీదా మస్తాన్ రావు గారిని ఒక బీసీలో నుంచి వచ్చిన నాయకుడిగా చూస్తాం. అదేవిధంగా ఆయనకేమి ఇప్పటికే వచ్చినటువంటి ఎంపీ సీటు కాదు రాజ్యసభ, ఆల్రెడీ ఆయన రాజ్యసభ. ఇంకా రవిచంద్ర గారు రాజకీయ ప్రయాణం చూస్తే తెలుగుదేశం పార్టీలో పార్టీ అనేది భూస్థాపితం అయిపోయింది అనుకున్నప్పుడు కూడా 2004 కావచ్చు, 9 కావచ్చు, 14 కావచ్చు, 19 కావచ్చు, మొన్న 24 కావచ్చు, పార్టీని భుజస్కంధాల మీద నడిపినటువంటి రవిచంద్ర యాదవ్ గారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందంటే కేవలం బీసీల వల్ల వచ్చింది. అది కూడా ముఖ్యంగా మళ్ళీ యాదవ్ సామాజిక వర్గం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకే అంటిపెట్టుకో ఉంటారు. భారత చైతన్య యువజన పార్టీ అని ఒక యాదవుడు పార్టీ పెట్టినా కూడా మాకు లేని ఆదరణ, మా మీద చూపించినటువంటి ఆదరణ ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద చూపించారు కాబట్టే మీరు గెలిచారు. కాబట్టి సయ్యద్ సమీ హుస్సేన్ గారికి సున్నితంగా మేము చెప్తా ఉన్నాం, ఇంకెప్పుడు కూడా దయచేసి ముస్లిమ్స్ బీసీలు వేరు చేసి మాట్లాడొద్దు. మనందరం కలిసి రాజ్యాధికార దిశగా వెళ్లాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి అదేవిధంగా మిగతా రాజకీయ పార్టీలన్నిటికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మేయర్ పదవిని ఎట్టి పరిస్థితుల్లో జనరల్ అవుతున్నటువంటి తరుణంలో ఒక బీసీ అభ్యర్థికి కేటాయించాల్సిందిగా ఈ సందర్భంగా పత్రికా విలేకరుల సమావేశంలో తెలియజేస్తా ఉన్నాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.